సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ మీరు డైరెక్ట్ చేస్తుంది. చాలా మంది డైరెక్టర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కువ కామెడీ మీద ఎక్కువ స్కోప్ పెడుతున్నారు. సో దిస్ ఇస్ అ సస్పెన్స్ థ్రిల్లర్ విచ్ యూ టేకెన్ ఇట్ అప్ యాజ్ అ రిస్క్. సో ఎందుకు మీకు సస్పెన్స్ థ్రిల్లరే చేయాలి అనిపించింది? వై నాట్ వేరే ఎలిమెంట్స్? నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. యాక్చువల్గా నేను సొంతంగా మేము ఇప్పుడు ఒక ఛాన్స్ని క్రియేట్ చేసుకున్నాం. నాకు ఎవరో ఇచ్చిన ఛాన్స్ కాదు ఇది. ఒక డైరెక్టర్ అవ్వడానికి కానీ ప్రొడ్యూసర్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు, కానీ అవ్వాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఒక డైరెక్టర్గా నేను బయటపడాలంటే ఒక ప్రాజెక్ట్ కావాలి. ఒక ప్రాజెక్ట్ కావాలంటే ఎవరైనా నన్ను నమ్మి పెట్టాలి. వాళ్ళని నమ్మాలంటే నేను ప్రూవ్ అయ్యి ఉండాలి. ఇక్కడ చిన్న తేడా, ప్రూవ్ అయితే కానీ ప్రొడ్యూసర్ రాడు, ప్రొడ్యూసర్ వస్తే కానీ ప్రూవ్ అవ్వలేము. అది ఎంత దారుణంగా ఉంటుందంటే నమ్మాలి. ఎవరు నమ్ముతారు? చాలామంది ఉన్నారు, నమ్మడానికి అవకాశం లేదు. కష్టపడి మేమే ప్రొడ్యూస్ చేసుకొని మేమే తీస్తున్న సినిమా. అయితే దీన్ని ఫస్ట్ అటెంప్ట్ లో బడ్జెట్లో మనం ఒక సినిమా తీయాలంటే ఏది చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచించినప్పుడు థ్రిల్లర్ అయితే అటెంప్ట్ బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుందని డిసైడ్ అయ్యాను అనమాట. ఒక లవ్ స్టోరీయో లేకపోతే ఒక కామెడీ, ఫుల్ లెంత్ కమెడియన్స్ అందరినీ పెట్టాలి. కొత్త వాళ్ళతో మనం కామెడీ ప్రయోగం చేద్దామంటే కష్టం కదా. సీనియర్స్ ఉండాలి, ఒక టైమింగ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎవరు పడితే ఆడ అల్లరి చిల్లరగా కామెడీ చేస్తే చూసే పరిస్థితి కాదు. అంతమంది కమెడియన్స్ మనం పెట్టి సినిమా తీయాలంటే జరిగే పరిస్థితి నాదే లేదు. ఒక లవ్ స్టోరీ క్యూట్గా స్టార్ట్ చేసి చేయాలంటే దానికి ఎన్నో కావాలి. లవ్ స్టోరీ అనగానే మ్యూజికల్గా హ్యాపీగా ఉండాలి. అందులో చేసే ఇద్దరు ఆర్టిస్టులు క్యూట్గా చక్కగా ఉండాలి. లొకేషన్స్ అందంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లొకేషన్లో పడితే ఆ లొకేషన్లో పెట్టి ప్రేమించుకోండి అంటే చాలా చండాలంగా ఉంటుంది కదా. అవన్నీ పర్మిట్ చేయాలి. అది చేయాలని కూడా ఫుల్ బడ్జెట్ ఉండాలి. హారర్ అనేప్పటికీ బడ్జెట్ విషయంలో లిమిట్ ఉంటుంది, టెన్షన్ లేదు. కెమెరాని తిప్పి భయపెట్టచ్చు, సడన్గా అలా అని భయపెట్టచ్చు. ఇలాంటి ఛాన్స్ దీంట్లో ఉంటుందా? అట్లా ఉండదు. కాబట్టి ఇదైతే ఈ అటెంప్ట్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుందని జడ్జ్ చేసి దిగాను అనమాట. జాబును వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారా? పేరు చంద్రబాబు, ఊరు నందిగారు. వద్దు, రక్తం రుచి మరిగిన పిశాచాలు పీక్కు తింటాయిరా. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కష్టపడి చేసాం, దేవుడి దేవాళ్ళు మేమే క్రియేట్ చేసుకుని చేసాం కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ ప్రేక్షకుల ముందు వెళ్తుంది. వాళ్ళు చూసి ఆశీర్వదించి బాగుందరు అబ్బాయి అంటే నాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? మా ఫ్యామిలీ అంతా హ్యాపీ అండి. నాన్నగారు కానీ, అమ్మ కానీ, మా మిస్సెస్ కానీ, మా తమ్ముడు కానీ, మా చెల్లి కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ విషయంలో. నేను చేస్తున్నానంటే పాపం కష్టపడతాడు, వీడు చేస్తాడులే, ఏదో ఒకటి జరుగుద్ది అనుకుంటారు. కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు. నాన్నగారు అయితే వాళ్ళు వచ్చి కూడా లొకేషన్స్ లో ఎంత ముడిచిపోతుంటారో, శ్రీరాజ్ని చూసుకుంటారు, మా బాబు వాళ్ళ మా వారు ఎంత బాగా చేస్తున్నారని ముడిచిపోతుంటారు. చాలా ఎంకరేజ్ చేస్తారు అందరూ. సో మీ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్, మా ప్రశాంతి ఈజ్ ఓన్లీ అన్ యాంకర్ అని అనుకున్నారు. సో అలాంటిది మూవీస్లోకి యూ కేమ్. ఆ విషయంలో నేను థ్యాంక్స్ మా ఫాదర్కి చెప్పుకోవాలండి. ఎందుకంటే మా మదర్ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు. బట్ మా ఫాదర్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో చూడాలి ఆ దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఫర్దర్గా ఏం ప్లాన్ చేయాలని. కానీ ఒకటి, యాంకర్గా అయితే కంటిన్యూ అవుతాను. ఇది మాత్రం పక్క అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతారు, యాంకర్గా చేస్తారని. బట్ నాకు యాంకరింగ్ ఎప్పటి నుంచో ఇష్టం, అదైతే వదిలిపెట్టింది. సో ఆడియన్స్కి మీ సైడ్ నుంచి మెసేజ్? అందరూ చిన్నవాళ్ళమే, ఇప్పుడిప్పుడే ఫస్ట్ స్టెప్ వేసాము. అండ్ చాలా చిన్న బడ్జెట్ మూవీ ఇది. మీరు ఎంకరేజ్ చేస్తేనే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ వేసే ఛాన్స్ మాకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో వర్క్ చేసిన వాళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. మరి ఇక మీ చేతిలో పెడుతున్నాం. అనగనగా అలా జరిగింది. సో తప్పకుండా చూడండి ఈ సినిమాని. బాగుంది అనే సాటిస్ఫాక్షన్తో థియేటర్ నుంచి మీరు బయటకు వస్తారండి. ఈ కాన్ఫిడెన్స్ అయితే నేను మీకు ఇవ్వగలను. చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని తెరకెక్కించాం. త్వరలో మీ ముందుకు వస్తుంది. దయచేసి చూసి మీకు నచ్చితే పక్క వాళ్ళకి నచ్చిందని చెప్పండి, నచ్చకపోయినా కూడా నచ్చలేదని చెప్పండి ఫ్రాంక్గా. ఇంకోటి ఏంటంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బయటకు వచ్చి ఆ సస్పెన్స్ని మీరు రివీల్ చేయకుండా, సినిమా బాగానే అందరూ వెళ్ళి చూసుకో కావాలంటే, లేకపోతే బాగాలేదురా మీ ఇష్టం అది చెప్పండి తప్పితే అందులో ఉన్న సస్పెన్స్ని మాత్రం బయట పెట్టకుండా కొంచెం, ఎందుకంటే అలా అది జరిగిందనుకోండి ఆడియన్ ఒకవేళ వచ్చినా కూడా ప్రేక్షకులు ముందే తెలిసిపోతే చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకని మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ వచ్చి మమ్మల్ని పెద్ద మనసుతో ఆశీర్వదించండి ప్లీజ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. మీ మూవీ హిట్ అవ్వాలి, అలాగే మీరు ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా చేయాలి. ప్రశాంతి, వి ఎక్స్పెక్టింగ్ టు సీ యూ మోర్ ఆన్ స్క్రీన్, ఆన్ బిగ్ స్క్రీన్. సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ మూవీకి. థ్యాంక్ యూ.